హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని అయితే ఎదురు చూశారు. ఫైనల్గా అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా అయితే ఉన్నారనుకుంటున్నా, ఎందుకంటే ట్రైలర్ అయితే చూశాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి అద్దరగొట్టేశారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరు ఏం అనుకుంటున్నారు, ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో మీరైతే థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే యాక్షన్ సీన్స్ అన్ని పక్కన పెట్టినట్లయితే, ఎందుకంటే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. సో హీరోయిన్ని కూడా కొన్ని సీన్స్లో అయితే చూపించారు. సో మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, హీరోయిన్ ఎలా ఉందో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే హై రేంజ్లోనే అయితే ఉన్నాయి ట్రైలర్ చూసిన తర్వాత చూసుకున్నట్లయితే. సో ఖచ్చితంగా మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏమంటే, ట్రైలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. హీరో యాక్షన్స్ బాగున్నాయి, హీరోయిన్ని బాగా చూపించారు అనుకునే లోపే మనకైతే సో మీమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ట్రోల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడ అన్న విషయానికి వస్తే స్క్రీన్ మీద అయితే గమనించండి. మీరు ట్రైలర్లో చూసారో లేదో, ఈ సీన్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అయితే సో మనకు ఆ వెపన్ అనేది తిప్పుతూ సో ఆ శూలాలన్నీ కూడా మనకైతే ఆపుతుంటారనమాట. ఈ సీన్ అనేది సో ఎగ్జాక్ట్గా మనకైతే బాహుబలి నుంచి కాపీ కొట్టారు అన్న ట్రోల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట మన ట్రోల్స్ మావాస్ అయితే. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఆ సీన్ అనేది మీకు కూడా చూపిస్తాను, స్క్రీన్ మీద అయితే చూడండి. సో ఇదైతే మనకు బాహుబలి మూవీలో ఒక సాంగ్లో చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హరిహర వీరమల్లు మూవీలో చూసుకున్నట్లయితే శూలాలు అయితే తిప్పడం జరిగింది. ఈ మూవీలో చూసుకున్నట్లయితే బాహుబలిలో సో ప్రభాస్ గారు అయితే మనకు కత్తి తిప్పుతూ సో వస్తున్న ఆ బాణాలు ఉంటాయి కదా, ఆ బాణాలను అయితే ఆపుతున్న విజువల్స్ అనేవి మనకైతే ఆ సీన్లో అయితే చూడొచ్చు అనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కాపీ కొట్టారు అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. కానీ కమింగ్ టు హరిహర వీరమల్లు చూసుకున్నట్లయితే సో చాలా అంటే చాలా బాగా అయితే చూపించారనమాట పవన్ కళ్యాణ్ గారికి అయితే. సో ప్రతి ఒక్క ఆ యాక్షన్ సీన్స్ అనేటివి అయితే సెట్ అయితే అయ్యాయని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మూవీ కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ ఒక్క సీనే చాలామంది ట్రోలర్స్ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో ట్రోలర్స్ అయితే ఇదైతే కాపీ కొట్టారు, డైరెక్టర్ కాపీ కొట్టారు అని అయితే మనకైతే అన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయన్నమాట. కానీ నేను అలా అయితే ఏమాత్రం అనలేదు, అనుకోను కూడా. ఎందుకంటే సో ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వేలో మనకు ఉంటుందన్నమాట. సో ప్రభాస్ గారికి అయితే ఆ విధంగా సెట్ అయి ఉంటుంది, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో అది స్టైల్, ఈ డిఫరెంట్ స్టైల్ అనేది మనకు హరిహర వీరమల్లులో అయితే ప్రయత్నించడం అయితే జరిగింది. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో సినిమాలో అయితే కలుద్దాం మనమైతే.